ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సంఘాలలో తైలాభిషేకం పొందుతున్న దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ సర్వశక్తి గల దేవుని మహిమాన్విత నామమున వందనములు తెలుపుతూ నిర్గమకాండం 40 అధ్యాయాలను పూర్తి చేసిన వారందరిపై దేవుడు తన అద్భుతమైన కార్యములు చేయునుగాక. ఆమేన్. ఆగస్టు 10వ తేదీ 2025 ఆదివారం మరియు తైలాభిషేక పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 93వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, నిరంతర ఆరాధనీయుడైన యేసుక్రీస్తును ఆరాధించడానికి పరిశుద్ధాలయంలో ప్రవేశించే మనము కూడా పవిత్రతను కలిగి ఉండాలి. అప్పుడే ఆయన గుమ్మంలో ప్రవేశించుట ద్వారా హృదయం ఉప్పొంగి మనకు శాంతి సమాధానములు పొందుతాము. మరలా ఆయన మందిరంలో ప్రవేశించే పర్యంతము పరిశుద్ధాత్మ కుమ్మరింపుచే వరములను ఆశీర్వాదములను అనుభవిస్తూ జీవిస్తూ ఆయన కృపలో నిరంతరము నివసిస్తూ ఉంటాము. సర్వశక్తి గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాలయము ఎంతో రమ్యతను ఇచ్చి మన ప్రాణములను తృప్తిపరిచి స్వాంతన చేకూరుస్తుంది. కావున అట్టి మాదిరికరమైన విశ్వాస జీవితం కలిగి ఉంటే తప్పక మనందరిపై ఆయన కృపలను కుమ్మరించి ఆత్మీయ జీవనంలో గొప్ప దైవస్థితిని ధన్యతలను అనుగ్రహిస్తాడు. జీవము గల దేవుని బలిపీఠము వద్ద పిచ్చుకల వలె నివసించగల కృపలను త్రియేక దేవుడు మన ఎల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. నిరంతర ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువా, నీ మందిర ఆవరణంలో నేడు మాకు తైలాభిషేకం పొందగల శక్తిని దయచేయుము. మాలో ఎవరైతే నేరుగా పొందలేకపోవచ్చున్నారో వారికి ఆత్మీయంగా అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము. అట్టి ధన్యత ద్వారా మాకు ఇచ్చిన గొప్ప స్థితిని నిలబెట్టుకునే శక్తిని మాకు దయచేయము. దృఢమైన విశ్వాసంలో నిరంతరము నిన్ను ఆరాధించుచు మా జీవిత కాలమందు నీ కృపలను నింపుకొని దీర్ఘాయుషుతో నడవగల శక్తిని మా అందరికీ దయచేయము. నిరంతరం క్రీస్తు ప్రభువా, నీ యొక్క సంరక్షణలో నిలవగల స్థితిని మాకు అనుగ్రహించుము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో ఏకేవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని దీవెనలు నిరంతర ఆరాధనీయుడైన క్రీస్తు కృపలను పొందగల భాగ్యములను నూరంతల దీవెనల ఆశీర్వాదములు తలాంతరులు నింపుకునే ధన్యతలను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.